ఆ పల్లవి రికార్డ్స్ని చింపేశామనుకో, ఇప్పటికిప్పుడు అది రెడీ చెయ్యలేదు కదా, దాంతో ప్రాక్టికల్స్ చెయ్యలేదు, దాంతో ఈ ఇయర్ గోవింద. కరెక్ట్. హ్మ్. హే, ఏంటి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు? అబ్బే ఏం లేదండి. నువ్వు మారవు కదా, నువ్వు మారవు, నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానండి? లేకపోతే నా బర్త్డే రోజు నుంచి నువ్వు ఏదో ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఏంటి అంటే చెప్పట్లా, మాట్లాడితే మీరంటే నాకు ఇష్టం అండి, మీతో నేను జీవితాంతం ఉండాలండి అని మాత్రం చెప్తావు, కానీ నన్ను నమ్మవు. ఏవండి, మిమ్మల్ని నమ్మకుండా నేను ఎలా ఉంటాను? నమ్మితే ఆ ఇబ్బంది ఏంటో చెప్పు. ఎందుకు అలా ఉంటున్నావో చెప్పు. నా మీద నమ్మకం లేదు, ప్రేమ ఉంది, నన్ను నమ్మమంటావు, కానీ ఏం జరిగిందంటే మాత్రం చెప్పవు. నీ ఇష్టం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సార్, ఇవాళ రికార్డ్స్ కలెక్ట్ చేసుకుంటానన్నారు. అందరూ రికార్డ్ సబ్మిట్ చేయండి. మ్. ఏంటి వెతుకుతున్నావు? నా రికార్డ్ కనిపించట్లేదండి. ఏంటమ్మా పల్లవి, ఏమైంది? తన రికార్డ్ బుక్ కనిపించట్లేదంట సార్. అదేంటి, ఇవాళ సార్ సబ్మిట్ చేయమని చెప్పారు కదా, తీసుకురాలేదా? ఆ, సార్, నేను తీసుకొచ్చాను. మరి తీసుకొస్తే సబ్మిట్ చేయి. ఒకసారి గుర్తు తెచ్చుకోవద్దునా? తెచ్చావో తేలేదో? తీసుకొచ్చాను చంటి. ఆ, నాకైతే ఒకటి అర్థమైంది, తను ఏ రికార్డు రాయలేదు, తీసుకొచ్చాను ఎక్కడో పోయింది అని అబద్ధం చెప్తుంది. సార్, లేదు సార్, నిజంగానే నేను రికార్డ్ బుక్ తీసుకొచ్చాను. ఇప్పుడు నా బ్యాగ్ లో చూస్తే కనిపించట్లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? చూడమ్మా పల్లవి, నువ్వు రికార్డ్ సబ్మిట్ చేయకపోతే ఎగ్జామ్ రాయడానికి కుదరదు. ఆ విషయం తెలుసు కదా నీకు. ఒకవేళ నువ్వు తెచ్చుంటే పొరపాటున అది ఎక్కడన్నా పోయిందనుకుంటే అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగమ్మా? ఈ విషయంలో నేను ఏ హెల్ప్ చేయలేనమ్మా. ఏం జరిగింది? రికార్డ్స్ ఇవాళ సబ్మిట్ చేయాలి మేడం. పల్లవి రికార్డ్ కనిపించట్లేదని చెప్తుంది. అవునా? కంగ్రాట్స్. కంగ్రాట్స్ చెప్తావు ఏంటి మమ్మీ? మరి లేకపోతే రికార్డ్ సబ్మిట్ చేయకపోతే ఈ సంవత్సరం పోయినట్టే కదా. ఎగ్జామ్ రాయడానికి వీలుండదు. అజాగ్రత్తగా ఉంటే ఎలాంటి పర్యవసానం వస్తుందో
పల్లవికి అర్థం అవుతుంది. మీరేమీ టెన్షన్ తీసుకోకండి. రికార్డ్ సబ్మిట్ చేస్తేనే ఎగ్జామ్, లేకపోతే వదిలేసేయండి. సార్, ఇందాక బ్యాగ్ బయట పెట్టాను, అక్కడ ఏమైనా పడిపోయిందేమో, ఒకసారి చూసొస్తాను సార్. సరే, చూసొస్తుందంట. ఎక్కడ చూసొస్తుంది? హ్మ్, దాన్ని చింపేసి మనం బయట పడేశాం కదా, ఇక ఈ సంవత్సరం ఖాళీ. ఏమ్మా పల్లవి, రికార్డు దొరికిందా? లేదు సార్, కానీ నాకు ఒక గంట టైం ఇవ్వండి సార్. ఖచ్చితంగా మీకు రికార్డ్ సబ్మిట్ చేస్తాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. గంట టైం ఇస్తే రికార్డ్ సబ్మిట్ చేస్తుందా? ఎక్కడి నుంచి సబ్మిట్ చేస్తుంది? ఐ విల్ మీట్ టుమారో. అసలు రికార్డ్ ఎలా మిస్ అయింది? పాపం, ఎంతో సిన్సియర్గా రికార్డ్ రాస్తుంది ఎప్పుడు. రికార్డు ఎలా మిస్ అయిందో. అవును, ఈ సంవత్సరం తను ఎగ్జామ్ కూడా రాయలేదు. ఏంటి పల్లవి, ఇలాంటి కష్టం వచ్చింది? నా మీద మీరంతా జాలి పడాల్సిన అవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేశారనుకో, మిమ్మల్ని చూసి మీరే జాలి పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం పక్కన పెట్టు. మర్యాదగా మీ ఇద్దరూ కలిసి నా రికార్డ్ని కంప్లీట్ చేసేవ్వండి. ఏయ్, నీ రికార్డ్ని మేము కంప్లీట్ చేయటం ఏంటి? మాకేం అవసరం? రాయడానికి అవసరం లేని దానివి నా రికార్డ్ని ఎందుకు చింపారే? ఏం మాట్లాడుతున్నావు? మేం నీ రికార్డ్ చెప్పడం ఏంటి? తన కా చెంప పగిలింది, నీ కీ చెంప కూడా పగలగొట్టాలా? నీ రికార్డ్ గురించి మాకేం తెలీదు. కానీ నేను వాటర్ తాగుతున్నప్పుడు బ్యాగ్ని అక్కడే పెట్టాను. మీరొచ్చి ఆ రికార్డ్ని చింపేసిన విషయం నాకు తెలుసు. కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అందులో రికార్డ్ అవుతుందని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? ఇప్పుడు ఆ ఫుటేజ్ మొత్తం స్టూడెంట్స్ అందరి ముందు బయట పెడతాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి.